ముందుగా కార్మిక సోదరులందరికీ నా పేరు సుబ్రహ్మణ్యం నాయుడు అండి, యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ని. కానీ ఇక ఈరోజు జరిగిన ఎలక్షన్ సందర్భంగా కార్మికులందరూ కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చి ఒక రికగ్నైజ్డ్ యూనియన్గా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఇది 4 యూనియన్ ఫ్రంట్గా మేము యునైటెడ్ ఫ్రంట్ అని పెట్టాము. జనసేన ట్రేడ్ యూనియన్ మీద పోటీ చేసి యునైటెడ్ ఫ్రంట్ అని పెట్టాము. మాకు ఏ హక్కులు అయితే పోగొట్టుకున్నామో పేపర్ మిల్ ద్వారా, ఆ పేపర్ మిల్ నుంచే మళ్ళీ హక్కులు తిరిగి సంపాదించుకోవాలని మరీ కోరుచున్నాను. ఇదంతా కూడా ఈ విజయం సాధించిన కార్మికులందరికీ, కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ వర్కర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సోదర సోదరీమణులందరికీ నమస్కారం. ఈరోజు జరిగిన ఎలక్షన్లో జనసేన యునైటెడ్ ఫ్రంట్ జనసేన విజయం సాధించింది. ఈ విజయం మన కార్మికులందరి విజయం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా అగ్రిమెంట్ లేక ఎలక్షన్లు జరగక కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి ఎంతో కాలం రోడ్ల మీద పడి నిరహార దీక్షలు చేసి ఎంత చేసినా కానీ అగ్రిమెంట్ అంటూ జరగలేదు. కానీ మనం జనసేన ట్రేడ్ యూనియన్ స్థాపించిన రోజు నుంచి ప్రతినిత్యం మనం పోరాటం చేస్తూ అగ్రిమెంట్ సాధించుకున్నాం. మన గౌరవాధ్యక్షులు బొత్తుల బలరామకృష్ణ గారు, అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు సహాయ సహకారాలతో మంచి అగ్రిమెంట్ చేసుకున్నాం. అలాగే మనం యూనియన్ పెట్టిన రోజు నుంచి కూడా ఈ కార్మికులకి మన యూనియన్, మన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల ప్రకారం, అలాగే మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు కార్మికులు కూడా చాలా వెనకబడిపోయి ఉన్నారు. ఈ ఎన్నో ఏళ్ల నుంచి జీతాలు పెరగట్లేదు. అలాగే మనం ప్రజలతో పాటు కార్మికులకు కూడా మనం మంచి చేయాలి అన్న ఉద్దేశంతో మనం కార్మికులుగా వెళ్ళి బలరామకృష్ణ గారిని అడిగినప్పుడు ఆయన సహాయ సహకారాలు అందించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నాము. అయితే ఈ ఎలక్షన్ కూడా జరగకుండా ఏదో కౌన్సిల్గా వెళ్ళిపోయి అందరం చేసేద్దాం, లేకపోతే యునానిమస్గా చేసేద్దాం అని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అవన్నిటిని ఛేదించి మన గౌరవాధ్యక్షులు బలరామకృష్ణ గారు, అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు, అలాగే మన లోకల్గా ఉన్న జనసేన నాయకులు అతి సత్యనారాయణ గారు, వైశ్రీన్ గారు, వీళ్ళందరి సహకారంతో ఈరోజు మేము పోటీ చేసి, ఒంటరిగా పోటీ చేసి, ఎవరికి ఎటువంటి ప్రలోభాలు పెట్టకుండా, ఎటువంటి ఆశలు చూపించకుండా కేవలం అగ్రిమెంట్ చేస్తాం, మంచి జీతాలు సాధిస్తాం, మంచి పోయిన అలవన్సులు సాధిస్తాం అని ఒక కార్మికుల పక్షానే మాట్లాడాం. కానీ ఏదో ప్రలోభాలు పెట్టి ఇది తీసుకోండి మాకు ఓటు వేయండి, లేకపోతే అది కట్టండి మాకు ఓటు వేయండి అన్న ధోరణిలో వెళ్ళలేదు. అలాగే వాళ్ళైతే మిగిలిన ఫ్రెండ్స్ అయితే మాత్రం ఎంతో కృషి చేసాయి గెలవడానికి. కానీ మాకు కార్మికుల మీద నమ్మకం. ఎందుకంటే మన జనసేన యూనియన్ మీద కార్మికులు పెట్టుకున్న నమ్మకాన్ని మనం వమ్ము చేయమన్న నమ్మకం కార్మికులకు ఉన్నది. అందుకే ఈరోజు అఖండ విజయం సాధించడానికి కారణం అయ్యింది. కావున ఈ విజయాన్ని మనం ఇది ఏమాత్రం ఇది చేయకుండా ప్రతి కార్మికుడికి కూడా, పర్మనెంట్ కార్మికుడికి, కాంట్రాక్ట్ కార్మికుడికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాబు మాట్లాడు
అదే